హాయ్ అండి. ఇప్పటివరకు మనం చూసుకుంటే కవిత గారు సస్పెండ్ అయిన తర్వాత మనం చాలామంది ఏదో ఫేక్ వీడియోలు ఫేక్ అంటే థంబ్‌నెయిల్ పెట్టి వస్తూ ఉన్నాయి గానీ ఎక్కడ కూడా మనకి 'హరీష్ రావు' గాని లేకుంటే మీకు చూసుకుంటే 'కేటీఆర్' గాని ఎక్కడ కూడా మనమైతే కవిత గురించి అయితే మాట్లాడలేదు. ఆమె చేసిన ఆరోపణలపై అయితే ఎవరు ఖండించలేదు. సైలెంట్‌గా అయితే ఉన్నారు. రీసెంట్‌గా ఈరోజు అనుకుంటా ఈరోజే 'హరీష్ రావు' గారు సంబంధించి ఒక తెలంగాణ జాగృతిలో ఒక మీటింగ్ పెట్టారు కొంతమందితోటి. అలానే ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. అసలకి ఎందుకంటే కాళేశ్వరం వల్ల ఎంత పంట పొలాలకి ఎంత జరుగుతుంది. మేడిగడ్డలో దాదాపు 2 సంవత్సరాల క్రితమే 3 పిల్లర్లు కుంగిపోతే వాటిని ఇంకా ఎందుకు చేపట్టలేదు వాళ్ళు. కావాలని ఇలా చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఎందుకు వాటిని రిపేర్ వర్క్‌లు స్టార్ట్ చేయలేదని అయితే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి రకరకాలుగా అయితే ఆయనైతే ప్రశ్నించుకుంటూ వచ్చారు. కానీ కవిత గురించి కూడా ఎక్కడైతే హరీష్ రావు గారైతే నోరైతే మెదపలేదండి. కనీసం ఆమె అంత పెద్ద పెద్ద ఆరోపణలు చేసినప్పటికీ నాకు తెలిసి కేసీఆర్ గారే చెప్పుంటారు. అమ్మాయిని వదిలేయమని చెప్పేసి ఉంటారు అనుకుంటున్నా. నాకదే అనిపిస్తుంది. ఆమె గురించి ఏం మాట్లాడొద్దు. వదిలేసేయండి. 4 రోజులు ప్రెస్ మీట్లు పెట్టి అంటే ఎందుకంటే ఆమె వెనకాల ఎవరొస్తారు చెప్పండి. నాకు తెలిసి అదే ఉద్దేశ్యం అయ్యుంటది కేసీఆర్ గారిది. మరి కేటీఆర్ కూడా ఎక్కడ మాట్లాడిన విషయం మనకైతే కనిపించట్లేదు. ఆయన రీసెంట్‌గా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టినప్పటికి కూడా మనకి ఎక్కడ కూడా వాళ్ళ కార్యకర్తకి ఎక్కడ గాని అసలు మాట్లాడకుండా చేశారు. కార్యకర్తలు గూడా సోషల్ మీడియాలో కవితని విమర్శిస్తున్నారు గానీ, బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. లేకుంటే క్యాడర్‌కి సంబంధించి కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప, మెయిన్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గాని, లేకుంటే కేసీఆర్ గాని, హరీష్ రావు గాని ఎవ్వరు గూడా కవిత గురించయితే ఒక్క మాట కూడా బయటకొచ్చి మాట్లాడట్లేదు. మరి చూద్దాం మరి. జస్టు ఆమె పాటికి ఆమెను వదిలేస్తున్నారా? లేకుంటే ఎందుకులే ఇంకా గొడవను పెద్దది చేసుకోవాలని అనుకుంటున్నారా తెలీదు గానీ, ప్రస్తుతానికైతే ఆమె అంత పెద్ద పెద్ద విమర్శలు చేసినప్పటికి గూడా దాన్ని కనీసం కౌంటర్ గూడా ఇవ్వట్లేదు హరీష్ రావు, కేటీఆర్.